వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్ట్ 20, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్ట్ 20 బెంగళూరులో జరిగిన G20 మంత్రుల సమావేశంలో డిజిటల్ ఎకానమీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. వివరాలు తెలపండి. సురక్షితమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి కోరుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏకాభిప్రాయాన్ని నిర్మించడం. 20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో మోడీ చెప్పారు. అతను డిజిటల్ ఇండియాను ఆర్థిక సమ్మేళనానికి ప్రశంసించాడు. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా ప్రచారం మరింత జాతీయ ఆర్థిక సమ్మేళనాన్ని సృష్టించే లక్ష్యంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. బెంగళూరులో జరుగుతున్న G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో వర్చువల్గా మాట్లాడిన మోదీ భారతదేశ వైవిధ్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త డిజిటల్ ఉత్పత్తుల పరీక్ష మరియు పరిష్కారానికి మద్దతు ఇచ్చే వనరుగా అందించారు. సురక్షితమైన, విశ్వసనీయ మరియు స్థితిస్థాపకమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం G20 ఉన్నత స్థాయి సూత్రాలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడం అవసరం. ఏకాభిప్రాయం యొక్క ప్రాముఖ్యత. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నందున అది భద్రతాపరమైన బెదిరింపులు మరియు సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో సురక్షితమైన, విశ్వసనీయమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే డిజిటల్ కోసం G20 ఉన్నత స్థాయి సూత్రాలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడం చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ కలుపుకొని సంపన్నమైన మరియు సురక్షితమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేయడానికి G20లో మనకు ఒక విశిష్ట అవకాశం ఉంది అని మోదీ తన ప్రారంభ వ్యాఖ్యలలో ప్రకటించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైతులు మరియు చిన్న వ్యాపారులకు అందించాలని మరియు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన ఉపయోగం కోసం ఫ్రేమ్వర్క్. భారతదేశం యొక్క డిజిటల్ ఎకానమీని ఒక ఎనేబుల్ సిస్టమ్గా శ్రీ మోదీ ప్రదర్శించారు మరియు పాలనను ఈ సమిష్టిగా మరియు ఈ పారదర్శకంగా చేయడానికి సాంకేతికతను దేశం ఉపయోగించుకుందని అన్నారు. అతను ఆధార్ డిజిటల్ గుర్తింపు యొక్క రీచ్ను హైలైట్ చేశాడు మరియు ఇది 1.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయ పౌరులను కవర్ చేసింది. భారతదేశంలో ఆర్థిక చేరికలను విప్లవాత్మకంగా మార్చడానికి మేము జామ్ ట్రినిటీ, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు, ఆధార్ మరియు మొబైల్ యొక్క శక్తిని ఉపయోగించాము. ప్రతి నెల మా తక్షణ చెల్లింపు వ్యవస్థ అయినలో దాదాపు 10 బిలియన్ల లావాదేవీలు జరుగుతాయి. 45% కంటే ఎక్కువ గ్లోబల్ రియల్ టైం చెల్లింపులు భారతదేశంలోనే జరుగుతాయని శ్రీ మోదీ అన్నారు. భారతదేశంలోని డిజిటల్ వ్యవస్థ పాలనా వ్యవస్థలో ప్రాబిటీని తీసుకువచ్చిందని ఉద్ఘాటించారు. భారతదేశం అన్ని భారతీయ భాషలలో అందుబాటులో ఉండే శక్తితో కూడిన భాషా అనువాద ప్లాట్ఫారంని భాషని నిర్మిస్తోందని ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 2. భాషిని అంటే ఏమిటి? భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. భాషిని అనేది లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫారం గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP వనరులను స్థానిక భాషలలో పబ్లిక్ డొమైన్లో స్టార్టప్లకు అందుబాటులో ఉంచుతుంది. దీనిని ఎలక్ట్రానిక్స్ IT మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. క్వశ్చన్ నెంబర్ 3. వైట్ బెల్లీడ్ సీ ఈగల్ తెల్లటి బొడ్డు సముద్రపు డేగ గురించి తెలపండి. IUCN రెడ్ లిస్ట్. తక్కువ ఆందోళన నివాసం భారతదేశ సముద్ర తీరాలు, బంగ్లాదేశ్ తూర్పు తీరాలు, శ్రీలంక మరియు ఆగ్నేయాసియా తీరాలు, ఆస్ట్రేలియా వరకు. అవి ఇతర క్షీరదాలు, చిన్న పక్షులు మొదలైన వాటిని వేటాడి తింటాయి కాబట్టి అవి రాప్టర్స్ లేదా వేటాడే పక్షులు వర్గంలోకి వస్తాయి. ఇవి సాధారణంగా సముద్రపు పాములు మరియు చేపలను తింటాయి. ఆవాసాల నష్టం ఒక ప్రధాన ఆందోళన మరియు ఈ పక్షులు అధిక టెన్షన్ పవర్ వైర్లను పట్టుకుని టవర్ లపై గూళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. చెట్లు వంటి సహజ గూడు స్థలాలు లేకపోవడమే దీనికి కారణం. ఎత్తులో గూడు కట్టుకోవడం పక్షులకు ఆహారం కోసం సముద్ర ప్రాంతాలను స్కాన్ చేయడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. మెగాలిథిక్ కాలానికి చెందిన టోపీ రాళ్లు ఎక్కడ కనుగొనబడ్డాయి? ఆన్సర్:
కేరళలోని మలప్పురాం జిల్లాలోని తిరునావయ సమీపంలోని కుట్టిపురం గ్రామంలోని నాగపరంబ వద్ద కేరళ రాష్ట్ర పురావస్తు శాఖ ఇటీవల నిర్వహించిన పురావస్తు నివృత్తి త్రవ్వకాలలో ఒకే స్థలం నుండి పెద్ద సంఖ్యలో మెగాలిథిక్ టోపీ రాళ్లు కనుగొనబడ్డాయి. టోపీ రాళ్లు మలయాళంలో తోప్పికల్లు అని పిలుస్తారు. ఇవి మెగాలిథిక్ కాలంలో శ్మశాన వాటికలపై మూతలుగా ఉపయోగించిన అర్ధగోళ లాటరైట్ రాళ్లు. మెగాలిథిక్ కాలం ప్రత్యేక ప్రయోజనాల కోసం ఒక నిర్దిష్ట ఆకృతిలో కత్తిరించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాళ్లను సూచించడానికి మెగాలిత్లను ఉపయోగించవచ్చు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి అనేక విభిన్న కాలాలలో నివసించే వ్యక్తులు నిర్మించిన నిర్మాణాలను వివరించడానికి ఇది ఉపయోగించబడింది. భారతదేశంలోని మెగాలిత్లు 3000 BC కంటే ముందు ఉన్నాయి. ఇటీవలి పరిశోధనలు దక్షిణ భారతదేశంలో 5000 BC నాటివి. దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో మెగాలిత్లు కనిపిస్తాయి. ఇవి మధ్య భారతదేశం మరియు ఎగువ సింధు లోయలో కూడా కనిపిస్తాయి. ఈ నిర్మాణాలలో ఎక్కువ భాగం ప్రజల ఖననం లేదా ఖననం తర్వాత ఆచారాలతో సంబంధం కలిగి ఉంటుంది. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన మెగాలిథిక్ ప్రదేశాలు ఆదిచనల్లూర్, త్రిస్సూర్, నాగార్జునకొండ, జునాపాని, మస్కీ, బ్రహ్మగిరి, పిక్లిహాల్, హల్లూర్ మొదలైనవి. క్వశ్చన్ నెంబర్ 5 ఉల్లి ఎగుమతులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బిక్ శనివారం ఎంత శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది? ఆన్సర్ 40%. వివరాలు ఇది డిసెంబర్ 31, 2023 వరకు అమల్లో ఉంటుంది. జూలై 2023లో బాస్మతియేతర తెల్ల బియ్యంపై భారతదేశం ఎగుమతి నిషేధాన్ని విధించింది. రిటైల్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వం వివిధ హోల్సేల్ మార్కెట్లలో ఉల్లిపాయల నిల్వలను కూడా ఆఫ్లోడ్ చేస్తుంది. అది ఎందుకు అవసరం? ఉల్లిపాయల జాతీయ సగటు ధర గత సంవత్సరం కంటే కనీసం ₹5 పెరిగింది. ముఖ్యంగా రానున్న పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 4 నుంచి 6% మధ్య ఉంచగలదని అంచనా. అధిక కూరగాయల ధరలు ఇప్పటికే జూలై 2023లో సిపిఐ ద్రవ్యోల్బణం 7.4కి చేరుకుంది. ధరల పతనానికి భయపడి ఆఫ్లోడ్ చేయడానికి తమ స్టాక్లను పట్టుకున్న ప్రైవేట్ వ్యాపారులకు కూడా ఈ చర్య దారితీస్తుంది. ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలను భర్తీ చేయడానికి ఎగుమతి సుంకాలు సహాయపడతాయని అశోక్ గులాటి వంటి నిపుణులు హైలైట్ చేశారు. ఉదాహరణకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మరియు నీరు, వ్యవసాయానికి సహాయం చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఎరువులు అందజేస్తుంది. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 6 CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చే అభివృద్ధి చేయబడిన కొత్త రకం లోటస్ ఫ్లవర్ ఏది? ఆన్సర్ నమో 108 అని పేరు పెట్టారు. NBRA అభివృద్ధి చేసిన కొత్త రకం కమలానికి నమో 108 లోటస్ రకం మార్చి నుండి డిసెంబర్ వరకు పూస్తుంది మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మొదటి తామర రకం. దీని జన్యువు పూర్తిగా దాని లక్షణాల కోసం క్రమం చేయబడింది. NBRA నిహార్ అనే కొత్త రకం అలోవెరా కూడా విడుదలైంది. అలోవెరాతో పోల్చితే ఇది దాదాపు 2.5 రెట్లు అధిక జెల్ దిగుబడిని కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర వ్యాధులకు వ్యతిరేకంగా తక్కువగా ప్రభావితమవుతుంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRA గురించి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRA అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR కి చెందిన ఒక రాజ్యాంగ పరిశోధనా సంస్థ. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నేషనల్ బొటానిక్ గార్డెన్స్ NBG గా ఏర్పాటు చేయబడింది. దీనిని 1953లో CSIR స్వాధీనం చేసుకుంది. ఇది 1978లో ప్రస్తుత పేరుగా మార్చబడింది. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ నిర్వచనాన్ని ప్రకటించింది. వివరాలు తెలపండి. వివరాలు గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్ ఫర్ ఇండియాను ప్రభుత్వం నోటిఫై చేసింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ MNRE భారత ప్రభుత్వం జారీ చేసిన ప్రమాణం. ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ను గ్రీన్గా వర్గీకరించడానికి, అనగా పునరుత్పాదక మూలాల నుండి వర్గీకరించడానికి తప్పనిసరిగా పాటించాల్సిన ఉద్గార పరిమితులను వివరిస్తుంది. నిర్వచనం యొక్క పరిధి విద్యుత్ విశ్లేషణాధారిత మరియు
బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి పద్ధతులను కలిగి ఉంటుంది. ప్రమాణం ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ 2 కిలోల CO2 సమానమైన kg2 కంటే ఎక్కువ కాకుండా నీటి శుద్ధి, విద్యుత్ విశ్లేషణ, గ్యాస్ శుద్ధీకరణ, ఎండబెట్టడం మరియు హైడ్రోజన్ యొక్క కుదింపుతో సహా వెల్టుగేట్ ఉద్గారాలను కలిగి ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల యొక్క కొలత, రిపోర్టింగ్, పర్యవేక్షణ, ఆన్-సైట్ ధృవీకరణ మరియు ధృవీకరణ కోసం వివరణాత్మక పద్ధతి ఇమిన్నరీ ద్వారా పేర్కొనబడుతుందని నోటిఫికేషన్ పేర్కొంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టుల పర్యవేక్షణ, ధృవీకరణ మరియు ధృవీకరణ కోసం ఏజెన్సీల అక్రెడిటేషన్ కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విద్యుత్ మంత్రిత్వ శాఖ నోడల్ అథారిటీగా ఉంటుంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో ప్రకటించబడింది. లో భాగంగా 2030 నాటికి దేశంలో గ్రీన్ హైడ్రోజన్ నుండి 125 GW జోడించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 19, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వెశ్చన్. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022లో దేశీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 31.79 కోట్ల మంది దేశీయ పర్యాటకులు 2022లో ఈ రాష్ట్రాన్ని సందర్శించారు. రెండో స్థానంలో తమిళనాడు 21.85 కోట్ల మంది పర్యాటకులు, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 19.27 కోట్ల మంది పర్యాటకులు నిలిచాయి. 6.07 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించిన తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. ఆగస్టు 20, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వెశ్చన్. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా 100 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లు ఆడిన తొలి బౌలర్గా ఎవరు ఘనత సాధించారు? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ. 1 and